క్రీస్తు పట్ల క్రైస్తవుని యొక్క ఉద్దేశము. అంటే యేసుక్రీస్తు వారి పట్ల ఒక క్రైస్తవులకు ఉండాల్సిన ఉద్దేశము, ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు అన్నది ఇప్పటికి కూడా ఈ యొక్క దేశంలో ప్రజల మధ్య ఇంకా సరైన నిర్ధారణ అన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారిని ఏ కోణంలో చూస్తున్నారు, ఏ కోణంలో చూడాలి అన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. కొంతమంది బోధిస్తారు త్రివేక దేవుడు అంటున్నారు, కొంతమంది అంటున్నారు ఇంకొక రకంగా అంటున్నారు. కానీ ఎవరు ఏమంటున్నారు అన్నది కాదు, కానీ గ్రంథం ఏం చెప్తుంది, గ్రంథాన్నిలో దేవుడు ఏం ఏం మాట్లాడుతున్నాడు, గ్రంథం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం గ్రంథం దగ్గరికి వచ్చి, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి, గ్రంథం ఎక్కడ ఏం మాట్లాడిందో అది మనం గ్రహించి, గ్రంథం ఎక్కడ మౌనంగా ఉందో ఆ రీతిగా మనం మౌనంగా ఉండి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం పట్టుకొని పోవాలి తప్ప మన సొంత అభిప్రాయాల్ని గ్రంథం మీద రుద్దకూడదు, లేకుంటే క్రైస్తవుల మీద రుద్దకూడదు, లేకుంటే లోకం మీద రుద్దకూడదు. మనం యేసుక్రీస్తు వారు భూమి మీద సువార్త ప్రకటించడానికి వచ్చిన కాలంలో యేసుక్రీస్తు వారు తన శిశువులను అడుగుచున్నాడు. ఒక ప్రాంతం వచ్చినప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటని మనం చూడగలుగుతాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగ్గా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఎలీయా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సియోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. ఇక్కడ మనం గమనించాలి, లేఖనములు ఎప్పుడైనా సరే స్పష్టంగా మనం చదివినప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో పోయినప్పుడు తన శిశువులను అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఏందని, ఎవరు అనుకుంటున్నారు ఏందని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు యోహాన్ అంటున్నాడు, ఒక ఆయన కొందరు ఎలియా అంటున్నాడు, కొందరు ఇర్మియా అంటున్నాడు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. సరే, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో పక్క పెట్టు, కానీ మీరేమనుకుంటున్నారు, అసలు ఏ ఉద్దేశంతో నన్ను వెంబడిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులు ఒక నిర్ధారణ లేకుండా వెంబడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అంటే అసలు నువ్వు ఎటుపోతున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నావు అన్నది నిర్ధారణ అనేది చాలా అవసరం. ఈ నిర్ధారణ అనేది లేకుండా అనేకులు క్రీస్తుని వెంబడిస్తున్నారు. చాలా మంది త్రివేక దేవుడు అనే పదాన్ని వాడుతున్నారు. కానీ ఇక్కడ పేతురు గారు మాట్లాడిన మాటను చూస్తే ఏమంటున్నాడండి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు, సిమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పారు. అంటే దేవుని కుమారుడు అని స్పష్టంగా అక్కడ మనకి పేతురు గారు పలకంగా మనం చూస్తున్నాం. మరి దేవుడి కుమారుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నది కూడా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి, ఆయన యొక్క రాకడ గురించి మోషే గారు మాట చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు
నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట విని వినవలెను. ఆ ప్రవర్త మాట వినని వాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగును. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చూసినప్పుడు మోషే ఆ కాలంలో, అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలోనే యేసుక్రీస్తుల వారిని గురించి ఇక్కడ ఒక ప్రవచనాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక మాటని తెలియపరుస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, ఈ రోజున మరి ఎందరో ప్రవర్తనలు వచ్చారు. సమయలు మొదలుకొని ఎందరో ప్రవర్తనలు ప్రవచించారు. ఇర్మియా, యెషయా ఎందరో ప్రవచించారు. అయినా సరే మీరు ఈ ప్రవచనాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నా వంటి ఒక ప్రవర్తన దేవుడు మీలో పుట్టిస్తాడు. ఆ ప్రవర్త మాట మీరు వినాలి. వినకపోతే ఏమవుతారంటే సర్వనాశనం అవుతారని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. మోషే ఇట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఒకటి కాదు, రెండు కాదు. దాంట్లో మరి ఒకటి కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. ఖచ్చితంగా అన్ని మాటలు కూడా యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తాడో ఆ మాటలు స్పష్టంగా వినాలి, విని ఆ మాటకు లోబడాలి. అయితే ఇక ఆయన చెప్పిన మాట మళ్ళీ మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి పంపిస్తే వచ్చాను అని యేసుక్రీస్తుల వారు చెబుతుంటే, ఇప్పుడు కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులు, క్రైస్తవులు అనబడుతున్న వ్యక్తులు, మేము క్రైస్తవం అనే గ్రంథం పట్టుకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా యేసు క్రీస్తుల వారు ఎవరు అన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో మరి ఆ కోణంలో వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అన్నది వాళ్ళకి నిజంగా ఆ జ్ఞానం అన్నది మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదు అన్నది మనకు తెలియదు. కానీ గ్రంథం దగ్గరకు వస్తే తెలియదు. చూడండి, పేరు గారు రాసిన 2వ పత్రికను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, అక్కడ పేదరి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో స్పష్టంగా ఒక మాట చెబుతున్నాడు. ఎలాగనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపటలేదు గాని, ఆయన మహాత్మ్యములను మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అంటే క్రీస్తుల వారిని వెంబడించిన శిష్యులు, యేసుక్రీస్తుల వారు నిజంగా దేవుని కుమారుడని ఆయన్ని నమ్మి విశ్వసించి ఆయన యొక్క బోధలో, ఆయన యొక్క మాటల మీద లక్ష్యం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచిన ఈ శిష్యులు వారు కనులారా చూశారంట. అంటే యేసుక్రీస్తుల వారు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పిన మాటని, మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము కనులారా చూసామంటున్నాం. మేము కళ్ళారు అంటే ఇక్కడ వేరువేరుగా ఉన్న వ్యక్తుల్ని కళ్ళారు చూసామని తన శిశువులు సాక్ష్యం ఇస్తున్నా సరే, ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవాలయానికి పోతున్నామని, చర్చిలో పోతున్నామని, దేవుడిని మేము ఎరిగామని అని చెప్పుకుంటున్న క్రైస్తవులు అనబడుచున్న వారు ఇప్పటికి కూడా వారు వెంబడిస్తుంది క్రీస్తునా, దేవుడా,
ఏ రకంగా వారు అసలు నువ్వు ఆరాధించే విధానంలో కూడా ఏ విధంగా ఆరాధిస్తున్నా కూడా తెలియని పరిస్థితిలో మరి ఈ రోజున క్రైస్తవత్వం ఉండిపోయింది. మా సహోదరులు, మేము 5 అన్నదమ్ములు, మా సహోదరులందరూ కూడా పెంతెకొస్తులో ఉండిపోయారు. మా సహోదరుడు అంటాడు, మీకు ఆత్మ లేదు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 త్రివేక దేవుళ్ళు ఒక్కడే దేవుడు అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కడే దేవుడు అని అంటే ఇప్పుడు శిశువులు అబద్ధం ఆడినట్టే కదా మనం చూస్తున్నప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎలయనగా చమత్కారంగా కల్పించు. చమత్కారంగా కల్పించంటే తండ్రి కుమారం ఏకమై ఉన్నారని, వాళ్ళిద్దరూ ఒకటేనని, త్రివేక దేవుడని చమత్కారంగా కల్పించే మాటలు కావాయి. ఎలయనగా చమత్కారంగా కల్పించు కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము ప్రకటించని కానీ ఆయన మహత్యమును మేము కరుణార చూసితివి. కరుణార చూశారంటాడు. తన శిష్యులు కరుణార చూశారు. కళ్ళారు చూశారు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నారు ఆ మాట. మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి, ఇక్కడ మామూలుగా అనుకుంటాం కాదు, మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశం నుండి రాగా వింటిమి. ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు అన్న శబ్దాన్ని విన్నాం. అక్కడ వేరుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున అసలు క్రీస్తుని ఎమ్మడిస్తున్న వ్యక్తులు, క్రీస్తుని దేవుడిగా ఆలోచించుతున్న వ్యక్తులు, తండ్రి వేరు కుమారుడు వేరు అన్న ఆలోచన లేకుండా ఈ రోజున మరి కలిపి చెరిపే బోధిస్తూ, కలిపి చెరిపే మాటలు మాట్లాడుకుంటూ, ఆఖరికి వారు చేసే విధానము, వారు నడిచే విధానము వారికే అర్థం కాని పరిస్థితిలో ఈరోజు నడుస్తున్నారు. కానీ క్రీస్తు సంఘము సత్యమని, ఆ క్రీస్తు సంఘములో ఉన్న సత్యాన్ని గ్రహించాలని లేఖనాలు ఇలా చెప్తున్నాయి, ఇలా చెప్పినప్పుడు మనం ఎలా పోవాలన్న ఆలోచన మట్టికి చాలా మందికి లేకపోతుందండి. అలా లేకపోతుందాన్ని బట్టి ఈ రోజున ఏమైపోతున్నారంటే మోషే గారు స్పష్టంగా చెప్పిన మాటను కూడా గ్రహించలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఒక ప్రవర్తన మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట వినకపోతే మీరు సర్వనాశనం అవుతారంటే ఆయన ప్రవర్తన చెప్తున్నాడు, దేవుడి కుమారుడని చెప్తున్నాడు, దేవుడు పంపిస్తే వచ్చానని చెప్తుంటే దేవుడు నువ్వే దేవుడు అని చెప్పేస్తాని ఈ రోజున క్రైస్తవులు అనబడుచున్న వారు వెంబడిస్తున్నారు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమును ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్న మాట ఏమన్నా, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి గనుక తండ్రి తానే ప్రేమించి ఉన్నాడు. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలే. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢభావంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు, సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్న వేయ అగత్యము చేయలేదని ఇప్పుడు ఎరుగుమని. ఇక్కడ తండ్రి యొద్ద నుండి వచ్చానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ తండ్రి యొద్ద నుండి వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారే ఏనే తండ్రి అంటున్నాడు. అసలు ఎందు నిమిత్తం వచ్చాడు అన్నది కూడా మనం ఇక్కడ చూసినాము. యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తం వచ్చాడంటే మానవుల యొక్క పాపముల నిమిత్తమై, పాపముల నుంచి మానవుల్ని విడిపించడానికి ఒక నరరూపిగా, అంటే శరీర ఆకారంతో
రావాల్సి ఉంది కాబట్టి, రక్తమాసములు రావాల్సి ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఆ వాక్యమైన దేవుడు, వాక్యమైన యేసుక్రీస్తు వారు, ఆత్మస్వరూపిగా ఉన్న ఆ యేసుక్రీస్తు వారు శరీరాకారంతో భూమి మీదకి రావాల్సి వచ్చింది. శరీరాకారంతో భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు ఏమైపోయాడంటే, మానవులకి దేవుడికి ఆయన మధ్యవర్తిగా అయిపోయాడు. మధ్యవర్తి అయిపోయాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తాను సమర్పించుకొనెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. మానవులకి దేవుడికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కానీ మధ్యవర్తినే యేసు దేవుడిగా మనం కొలిస్తే, మధ్యవర్తినే దేవుడిగా మనం చూస్తే, దేవుడి నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం, దేవుణ్ణి మనం తృణీకరించిన వారం అవుతాం, యేసుక్రీస్తు వారిని అబద్ధికుడుగా మనం చేసిన వారం అవుతాం. ఎప్పుడు కూడా లేఖనాలు స్పష్టంగా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహించాలి. దాన్ని గ్రహించకుండా మనకు తోచినట్టుగా మనం పోయామనుకోండి, మనకు నచ్చినట్టుగా మనం నచ్చిన వేలో పోయామనుకోండి, ఏమవుతామంటే కలిపి చేరిపోయే వారం అవుతాం. అలా కలిపి చేరిపోయేవారిని కాకూడదు. ఎప్పటికి కూడా గ్రంథం ఏం చెప్తుందో, పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడిందో అదే మాట్లాడాలి. ఇక్కడ తిమోతి గారు పత్రిక రాస్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఓ తిమోతి, నీ బోధ ఎలా ఉండాలి అంటే స్పష్టంగా ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఒక్కడే, ఆయన పరమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తుల వారు. ఈ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుల వారు మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన నలగొట్టబట్టుకు, శిలువపై ప్రాణం పెట్టుటకు శరీరాకారంతో భూమి మీదకి వచ్చాడు. ఓ తిమోతి, నీ సంఘములో నువ్వు బోధించే బోధ ఎలా ఉండాలి అంటే స్పష్టంగా ఆ లేఖనాల ప్రకారంగా ఉండాలని మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నిజంగా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అంటే శరీర ఆకారంతో వచ్చాడు కాబట్టి ఆయన నరుడుగా వచ్చాడు. ఈ నరుడుగా వచ్చిన ఈ యేసుక్రీస్తుల వారు మన పాపములను నిమిత్తమై వచ్చాడు. ఆ మాటను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53 11వ వచనం. యెషయా గ్రంథము 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుచును, నీతిమంతుడైన నా సేవకుడు. మంచిగా దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభవించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోషెను. ఎవరిని గురించి చెప్తున్నాడంటే యెషయా యేసుక్రీస్తు వారిని చెప్తున్నాడు. తన ప్రాణాన్ని దారపోశాడంట.
ఎవరి ఎవరి కొరకు దారపోశాడంటే ఎవరి కొరకు దారపోశాడంటే ఎవరినైతే నీతిమంతులుగా చేర్చాలనుకుంటున్నాడో, ఎవరైతే పాపంలో ఉండి పాపంలో నశించిపోతున్నారో ఆ నశించిపోతున్న వారిని నీతిమంతులుగా తీర్చడం కోసం యేసుక్రీస్తుల వారు ఏమైపోయాడంటే తన ప్రాణాన్ని దారపోశాడు. అక్కడ అంటున్నాడు, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో వారి కలిసి అతడు కొలసొమ్ము వెగువించును, ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోషును. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తండ్రి కుడి పాశను కూర్చొని, యేసుక్రీస్తుల వారు తండ్రి కుడి పాశాన కూర్చొని విజ్ఞాపన చేయించున్నాడు. అయ్యా నా కుమారులు, అయ్యా నా కుమార్తెలు వారు తెలియక చేస్తున్నారయ్యా, తెలియక చేస్తున్నారని ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూనే 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 ఉన్నాడు. అలా విజ్ఞాపన మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ఆ యేసుక్రీస్తుల వారిని ఈ రోజున ఎమ్మడిస్తున్న క్రైస్తవులు అనబడుచున్న వారు క్రీస్తు పట్ల ఏ ఉద్దేశంతో ఎమ్మడిస్తున్నారంటే, రొట్టెలు దొరుకుతాయనో, లేకుంటే వ్యాధులు తగ్గుతాయనో, లేకుంటే సమస్యలు తీరుతాయనో, ఆశీర్వాదాలు జరుగుతాయని ఎమ్మడిస్తున్నారు. అలా ఎమ్మడించిన తప్పు కాదు, కానీ వాస్తవం చెప్పాలంటే అసలు క్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, దేవుడు పంపితే వచ్చాడా, ఎందు నిమిత్తం వచ్చాడా అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఎమ్మడిస్తున్నారు. ముందు క్రీస్తు పట్ల క్రైస్తవుడు ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం నిజమైన ఏవిలో వెళ్ళిపోతాం, నిజమైన ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తాం. అలా తెలుసుకోకుండా గనక మనం ప్రయాణం చేసినట్టయితే మనం ఎవరిని గురించి ఎలా ఎటు ప్రయాణం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడింది. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 54వ వచనం. 54వ వచనం. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ ఒట్టిది. నా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో, స్పష్టంగా యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటని మనం ఇది మైండ్ లో పెట్టుకోవాలి. చాలా మంది మన క్రీస్తు సంఘ దైవ సేవకులకు కానీ విశ్వాసులకు కానీ బాగా తెలుసు, కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఇంకా సతమతం అవుతూ ఉంటున్నారు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలన నేనును అబద్ధికుడనై ఉందును. కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము ఈ దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకనూ 50 సంవత్సరాలను లేవే, నీవు అబ్రహాము చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, గాని యేసు దాగిపోయాడు. యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు, అయ్యా నేనే దేవుడు అని చెప్పాను అనుకోండి, నేను మీలాగనే నేను కూడా అబద్ధికుండా అవుతాను. మీరెట్టా అబద్ధాన్ని వెంబడిస్తున్నారో సత్యం తెలియకుండా, యేసుక్రీస్తు దేవుడని ఎలా వెంబడిస్తున్నారో సత్యం తెలియకుండా,
త్రివేక దేవుడు అని ఎలా వెంబడిస్తున్నారు సత్యం తెలియకుండా? నేను కూడా అబద్ధికుండా అవుతానయ్యా, నేను అలా కాదు, తండ్రి పంపిస్తే వచ్చాను. మీ ఇప్పుడు మీరు ఎవరైతే దేవుడని నమ్ముచున్నారో, మా దేవుడని మీరెవరిని గురించి చెబుతున్నారో ఆ నా తండ్రియే, నన్ను పంపాడు అని యేసుక్రీస్తు వారు చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నీకు యాభై సంవత్సరాలు కూడా లేవు, తిప్పి కొడితే అబ్రాహామును కూడా ఉన్నప్పుడు ఉన్నావా నువ్వు అని చెప్పేసి అని యేసుక్రీస్తుల వారి మీద మాట్లాడుతున్నది. యేసుక్రీస్తు, అబ్రాహాం పుట్టకతలికి నేను ఉన్నానయ్యా. అయితే ఎక్కడున్నాడు ఆయన? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్న సంగతి వీళ్ళకి ఎట్లా అర్థమైంది? వీళ్ళ ఆలోచన ఏంది? వీళ్ళ ఏమైందని చూసినప్పుడు ఎట్టు తిరిగి యేసుక్రీస్తుల వారు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు కాడు అన్న ఒక కోణంలో వెంబడిస్తున్నారు, లేదా దేవుడని వెంబడిస్తున్నారు. యూదులు ఏమంటున్నారు? ఈయన అబ్రహాం కుమారుడు కాదా, యేషోబు కుమారుడు కాదా, మరియమ్మ గారి కుమారుడు కాదా మాకు తెలుసనేమో. యేషోబు కుమారుడు కాదా, మరియమ్మ గారి కుమారుడు కాదా మాకు తెలుసనేమో యూదులు అనుకుంటున్నారు. అన్యజనులు కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఏనే దేవుడు అంటున్నారు. అక్కడ ఒక ముందు క్లారిటీ అన్నది లేకుండా యేసుక్రీస్తు వారు ఎక్కువైపోయారు. ఈ రోజున ఏడ చూసినా, ఏ బోధ చూసినా ఏసయ్య అని కేకలేస్తున్నారు తప్ప ఆ కేకలకు అర్థం తెలియకుండా కేకలేస్తున్నారు. దాని విధానం ఏదో తెలియకుండా కేకలేస్తున్నారు. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తు వారు అందుకు 57వ వచనం, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో చెప్తున్నాను. ఆ మాటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అబ్రాహాము పుట్టక మునిపే ఉన్నారంటే జీర్ణించుకోలేకపోయారు. మరి వీళ్ళు వాక్యాన్ని ఏం చూస్తున్నారు? వాక్యాన్ని ఏం నేర్చుకుంటున్నారని చూసినప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు కూడా ఆది యందు వాక్యము దేవుని వద్దనుండు, ఆ వాక్యమే దేవుడై ఉండాలని చెప్పేశారు. దేవుడి కుమారుడు దేవుడే అవుతాడు, కానీ దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరన్న సంగతి కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ వేరన్న సంగతి కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు భూమిని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి ఏం చేశాడని చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని తేట తెల్లగా అర్థమయ్యే రీతిగా గ్రంథాన్ని మన చేతికిచ్చి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని దీని ప్రకారం మీరు జీవించి మీ జీవితాలని, మీ కుటుంబాలను కట్టుకోనని స్పష్టంగా గ్రంథాన్ని మన చేతికి ఇచ్చిండు దేవుడు. అయితే ఈ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కలిపి చేరిపోయే వారిగా ఉంటున్నాం. చాలా మంది కలిపి చేరిపోయే వారిగా ఉంటున్నారు. ఇలా కలిపి చేరిపోయే వారిని ఉండటం వల్ల ఏమవుతున్నామంటే, మనం దేవుని యొక్క లేఖనాలని అపార్థం చేసుకుంటున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్టయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్టయితే, అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పారు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, అందుకు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అక్కడున్న యూదులతోని, అక్కడున్న ఇశ్రాయేలుతోని, అక్కడున్న జనాంగంతో చెబుతున్న మాట ఏంటంటే, అందుకు యేసు అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న జనాంగంతో మాట్లాడుతున్న మాట. అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలీలు, ఓ ఇశ్రాయేలు జనాంగమా వినుము, మన దేవుడైన అంటే నీకు నాకు దేవుడైన
నీకు నాకు దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది మరేది లేదు. ఇక్కడ నన్ను ఆరాధించమన్నాడా? ఇదే ముఖ్యమైన ఆజ్ఞ. నేను పరలోకం నుంచి వచ్చాను, నన్ను ఆరాధించమన్నాడా? లేకుంటే నాకు మొరపెట్టమన్నాడా? నాకు విజ్ఞాపన చేయమన్నాడా? తండ్రికి విజ్ఞాపన చేసి, తండ్రికి ప్రార్థన చేసి, నా ద్వారా తండ్రి దగ్గర నుంచి ఈవులు పొందుకోమన్నాడు. యేసుక్రీస్తు వారు అమూల్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా, అసలు కైసర ప్రాంతంలో మనం తిరుగుతున్నాము, మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాము, అనేకులని మరి మరి కుంటి వారిని బాగు చేస్తున్నాం, గుడివారికి కళ్ళు ఇస్తున్నాం, చెవిడి వారి చెవులు ఇస్తున్నాం, ఎనబడేటట్టు చేస్తున్నాం, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాం. కానీ అసలు చేస్తున్నామని జనులు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఎమ్మడిచ్చిన శిశువులకే ఆ రోజులలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజున కూడా క్రైస్తవులు అనబడుచున్న వారు పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరూ పట్టుకుంటున్నారు, పీహెచ్డీ చేస్తున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మామూలు చదువులుగా ఒక్కొక్కరు చదివే చదువులు, మరి పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు. మరి అటువంటి చదువులు చదివిన వారు కూడా ఏం చేస్తున్నారంటే యేసయ్యా 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 అని ప్రార్థన చేస్తున్నారు. అసలు ఆ ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలన్న పరిస్థితిలో కూడా, అంటే ఏవిలో పోతున్నాం అన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఉండిపోయారు క్రైస్తవులు. కానీ లేఖనములు ఎప్పుడు కూడా అబద్ధము కాదు. లేఖనము సత్యము. ఆ లేఖనాలను ఎప్పుడైతే మనం పరిశీలన చేస్తామో, పరిశీలన చేసినప్పుడు ఆ లేఖనమును సత్యం మీద మనం తెలుస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనము సత్యవంతులైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. గమనించాలి, మనము సత్యవంతులైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం సత్యవంతులైన వాడిని ఎరగాలి అంటే దేవుని తెలుసుకోవాలి అంటే, ఆ తెలిపే వ్యక్తి ఎవరైనా చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు ఉన్నాడు. తండ్రికి రేపు మనం జీవించిన జీవితాన్ని బట్టి, మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి తీర్పు అనేది ఉంటుంది. అందుకనే ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడి దగ్గర చేరాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి, మనము సత్యవంతులైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. మరి వివేకము ఏమైపోతుంది? యేసుక్రీస్తుల వారిని తప్ప అంటారండి. బైబిల్ అంతే చెప్పింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవుడు అంటాడు. అరే బాబు, త్రివేక దేవుడు కాదు ఎలా చెబుతుంది అని ఎంత మనం చెప్పుకున్నా, ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘము తప్ప డినామినేషన్లు, ఈ 6,000 సంఘాల డినామినేషన్లు అందరూ కూడా ఆ హెబ్రోను సహవాసం అయితే, ఆ హెబ్రోను సహవాసం సౌలు అంటారు కదా, అసలు దేవుడే ఈ రోజు నాతో మాట్లాడాడండి, ఇప్పుడే ముఖంతో మాట్లాడాడండి, దర్శనాల ద్వారా మాట్లాడాడండి. అసలు మనం మాట్లాడే మాట కనీసం వినచొప్పుగానే ఉండాలి, అవతల వాళ్ళకి అభిరీతిగానే ఉండాలి.
కానీ ఆఖరికి గ్రంథాన్ని ఏం చేశారంటే కలిపి రీతిగా బోధించడం మొదలుపెట్టారు. అక్కడ మనం సత్యవంతుడైన దేవుని ఎరగవాలనని, అంటే దేవుడు మనం తెలుసుకోవాలని దేవుని కుమారుని మనకు అనుగ్రహించాడు. ఈ దేవుడి కుమారుడు మనకు ఎప్పుడైతే అనుగ్రహింపబడ్డాడో, ఈ అనుగ్రహింపబడ్డ యేసు క్రీస్తుల వారి ద్వారా మనం దేవుడు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఒక్కడే, దేవుడికి నరులను మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరైనా చూస్తే యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తుల వారి ద్వారా మనం తండ్రి దగ్గర ఇచ్చారు. మరి తండ్రి దగ్గర మనం తరాలి అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా యేసు క్రీస్తుల వారు వేరు, తండ్రి వేరు మరి అన్న సంగతి మనం తెలుసుకోవాలి. గ్రంథాన్ని పట్టుకొని దేవుణ్ణి మనం అంటే అసలు దారిలో పోతున్నామని తెలియకుండా మనం పోయినట్టయితే మనం ఏమైపోతామంటే కలిపి చేకోవారిగా ఉంటాం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు వారు మరణమైపోయి తిరిగి 3వ దినమున పునరుద్ధానమైనప్పుడు ఆ పునరుద్ధానమైన యేసుక్రీస్తుల వారిని మరియమ్మ ఎదుగుతుంది. అయ్యా ఎక్కడున్నాడు ఎటు పోయాడని ఆ దేహం కోసం ఎదుగుతున్నప్పుడు వారి ఇరుగురు మధ్య సంభాషణ జరిగింది. సంభాషణ జరిగినప్పుడు యేసుక్రీస్తుల వారితో నేను ఎక్కడో తండ్రి వద్దకు వెళ్ళిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను నా సహోదరి వద్దకు వెళ్ళి అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు, ఎంత అమూల్యమైన మాటని అక్కడ వర్ణిస్తున్నాడంటే, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనెను. ఎంతో కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. అమ్మా, నేను తండ్రి దగ్గరికి పోవాల్సిన గడి వచ్చింది, మరి తండ్రి దగ్గర పోవాలి కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. కానీ ఒక మాట చెప్తున్నా నేను, అది ఏందని ఆ మాట చెప్పేది అంటే, యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ వర్తమానం చెప్పు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా శిష్యుల గురించి నువ్వు చెప్పు. ఏమంటున్నాడు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నాకు తండ్రి ఉన్నాడు, మిమ్మల్ని మమ్మల్ని నన్ను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి దగ్గరికి నేను పోతున్నాను. ఈ మాట నా సహోదరులకి అంటే నా శిష్యులకు తెలియపరచు, అనేకులు తెలియపరచు అని చెప్పేసి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైనా వాడి వద్దకు వెళ్ళిపోతున్నానని వారితో చెప్పమనేను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎంతో స్పష్టంగా ఆ మాటని విభజించి విడదీసి చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. కానీ చాలా మందికి ఈ మాట జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది వాస్తవం చెప్పాలంటే, మరి గ్రంథాన్ని ఫాలో అవుతున్నారు, గ్రంథాన్ని అమడిస్తున్నారు, కానీ శావుకులు చెప్పే అంటే బోధకులు చెప్పే మాటనే వింటున్నారు. కానీ అలా గ్రంథంలో ఎలా ఉంది, ఎక్కడుంది, ఏముంది అని దాన్ని గమనించే మనసు ఈ రోజున క్రైస్తవులు అనుభవిస్తున్న వారికి లేదు. పెద్ద పెద్ద శావుకులు బోధిస్తున్నప్పుడు ఆమెను వాళ్ళంతా చెప్పినాక ఆమెను అనమంటే ఆమెను అంటారు, అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారు. కానీ మరి గ్రంథం ఇలా ఉంది కదండి, ఇలా చెప్తుంది కదా, మరి ఇలా మీరు మాట్లాడుతున్నారు ఏందని అడిగేవారు చాలా తక్కువైపోయారు. అందుకనే గ్రంథంలో సత్యాన్ని గ్రహించలేకపోతుంది. ఆ సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాని పరిస్థితిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అనేకులు బోధ చేస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, మనం గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు, నిజంగా మరి ఈ రీతిగా ఉండటానికి గల కారణం ఏందని మనం చూసినప్పుడు, ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము
11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం పరిశీలన చేసుకోం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటని చూస్తే, జ్ఞానులకంట వివేకులకు ఈ సంగతిని ఏం చేశారంట? మరుగు చేశాడు. ఎందుకు మరుగు చేశాడని చూస్తే, మాకు జ్ఞానం ఎక్కువ ఉందని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయకుండా ఉంటే అది మరుగైపోతుంది. అందుకనే శాస్త్రులకి పరిచయాలు కూడా అర్థం కాని గ్రంథం ఈ రోజున ఆత్మీయంగా ఏదైతే సత్యమని నమ్ముతామో ఆ సత్యాన్ని వివేచనతో జ్ఞానంతో వెతికిన వాళ్ళకు దొరికింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ సమయమున యేసు చెప్పిందనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసింది. ఎందుకు మరుగు చేశాడు? మరుగు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి మాటని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మాట ఏమైపోయిందంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో యేసుక్రీస్తు వారిని తప్పుగా భావించి వాస్తవంగా దేవుడిగా కొలిచే వాళ్ళు 90% ఉన్నారు. యేసుక్రీస్తుల వారి దేవుడు లేడు. ఆయన తండ్రి, కుమార త్రివేక దేవుడు అని కొలుస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు అంటుకోవడం తప్పు కాదు, కానీ దేవుడు లేడు, ఆయనే దేవుడు అనుకోవటం మట్టికి గ్రంథానికి వ్యతిరేకంగా జీవించిన వారము, గ్రంథానికి వ్యతిరేకంగా మనం నడిచిన వారము. అందుకనే ఎప్పుడైనా మనం గమనించాల్సిందంటే, వాక్యం ఏం చెబుతుందో దాన్నే మనం వినాలి. వాక్యం ఏం మాట్లాడిందో అదే మాట్లాడాలి. ఎక్కడ మౌనం ఉంటే అక్కడ మౌనం ఉండాలి. కానీ చాలా మంది దీన్ని విసర్జిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మనం దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? సిలువను గూర్చిన వార్త అదేందయ్య గారు, మనం ఆ మాట యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు సిలువను గురించి ఎందుకు వచ్చింది అనుకుంటా. అసలు సిలువపై యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాల్సి వచ్చింది, ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ప్రాణం పోయాల్సి వచ్చిందన్న వార్త తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరిని పంపుదును అన్నప్పుడు నేను పోతానని యేసుక్రీస్తు వారు వచ్చి సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టి శిలువపై మరణించాడు. అందుకని అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. మరి ఈ శక్తి ఎక్కడ మనం దాన్ని వినియోగించుకోవాలని చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 26వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం అంటున్నాడు. ఏమంటాడంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపట్టుకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడిందో అక్కడ మాట్లాడి, ఎక్కడ మౌనంగా ఉందో అక్కడ మౌనంగా ఉన్నవారు ఎలాంటి వారంటే లోకం వేరు వారిగా, కానీ దేవుడి దృష్టిలో గొప్ప. అందుకని ఏమంటున్నాడంటే, లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశవారైనను
అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎరివారిని ఏర్పరచుకున్నాడు. ఏంటి ఎరివారంటే, తండ్రి పంపిస్తే యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు మా కొరకు శిలువపై మరణించి ప్రాణమును పెట్టి తిరిగి 3వ దినము లేచి తండ్రి దగ్గర పోయాడు. ఇది చెప్తుంది, ఇది సత్యము. తండ్రి కుడిపాశమున యేసుక్రీస్తు వారు కూకున్నాడు, ఇది సత్యము, గ్రంథం చెప్తుందని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారు నిజంగా వెర్రివారు. ఆ వెర్రివారికి నీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వెర్రివారిని దేవుడు తన ప్రణాళికలో ఉంచు. కానీ చాలా మంది తండ్రే పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చాడు, తండ్రే పరిశుద్ధ గ్రంథాన్ని రాపించాడు, అంత త్రివేక దేవుడు యేసుక్రీస్తుల వారు అనుకునే జనాంగము 90% ఉంటే అసలు యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు, ఇదంతా కల్పనా కథ అనేవారు 10% ఉంటే, అసలు దాన్ని పరిశీలన చేసి ముందుకు సాగేవారు 5% అవపడుతున్నారు. 5% అవపడుతున్నారు. ఇక్కడ అంటున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం ఎవరున్నామంటే క్రీస్తు యేసునందున్నాము. మన జ్ఞానాన్ని, పెద్ద జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు, పీహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. కానీ యేసు క్రీస్తుల వారు ఏ మాట చెప్పారో ఆ మాట కనుక మనం విని ఆ మాట ప్రకారంగా మనం జీవించినట్టయితే క్రీస్తు సంఘములో ఉంటాము, క్రీస్తు బిడ్డలుగా ఉంటాము, క్రీస్తు సాక్షులుగా ఉంటాము, ఆయన ప్రియకుమారులై మనం ఈ భూమి. కానీ కలిపి వారిగా ఉండకూడదు, కల్పనా కథలు బోధించేవారిగా ఉండకూడదు. అలా ఉన్నట్టయితే దేవుడు ఏం చేశాడంటే పశుబాలకు దాన్ని బయలుపరిచాడంట, జ్ఞానులకు ఏం చేశాడంట, మరుగు చేశాడు. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానులుగా ఉండగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని గ్రంథం ప్రకారంగా జీవించి క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి క్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చిందని విశ్వసించి ఆ రక్షణలో మనం జీవించాలంటే క్రీస్తు స్థాపించిన క్రీస్తు సంఘంలోనే రక్షణ ఉందని తెలుసుకొని ఆ సంఘంలో మన యొక్క జీవన విధానానికి మన ముందున్న తరాలకి, మన పిల్లలకు కూడా ముందున్న కాలంలో నిత్య జీవం మన కుటుంబాలకు అనుగ్రహింపబడిద్దని కోరుకుంటూ ఇప్పటి వరకు ఓపికతో అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలయ్యా.